హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయాయి, దాని యొక్క కంటిన్యూషన్ 4th వీడియో. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0 అండ్ 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు a ఈజ్ 6. అంటే x ఈక్వల్స్ టు 0 అంటే ఇది x యాక్సిస్, y ఈక్వల్స్ టు 0. ఎక్స్ యాక్సిస్ అంటే y ఈక్వల్స్ టు 0 మా, y యాక్సిస్ అంటే x ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ ఇలా పాస్ అవుతుందంట. ఈ లైన్ ఏంటి? 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు a అంట. ఇది కట్ అయ్యే పాయింట్, ఇది ఆరిజినా, కట్ అయ్యే పాయింట్ ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. ఏమన్నారు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 6 అంట, వాల్యూ ఆఫ్ a కనుక్కోమన్నారు. చేద్దామా? ఇక్కడ చూడండి, లైన్ ఏమిచ్చారు? 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు a. ఇది ఎలా రాసుకోవచ్చు? 3x బై a ప్లస్ 4y బై a ఈక్వల్స్ టు 1. ఓకేనా? ఈ ఏతో ఈ రెండింటిని డివైడ్ చేసా. ఇక్కడ ఏం లేదంటే a బై a అంటే 1 కదా. మళ్ళీ x బై a బై 3 ప్లస్ y బై a బై 4 ఈక్వల్స్ టు 1. ఇది ఎలా ఉంది మా? x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 1 కదా. a వాల్యూ ఉంది, b వాల్యూ ఉంది. అంటే OA ఈక్వల్స్ టు x ఇంటర్సెప్ట్ ఏంటి? a బై 3. అలాగే OB ఈక్వల్స్ టు y ఇంటర్సెప్ట్ దట్ ఈక్వల్స్ టు ఎంత మా? y ఇంటర్సెప్ట్ a బై 4. OA ఉంది, OB ఉంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ mod బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఇక్కడ ఏమవుతుంది? ఓఏ, హైట్ ఓబి, ఓఏ ఇంటూ ఓబి, అంతేనా? హాఫ్ ఇంటూ ఓఏ, ఓఏ వాల్యూ ఎంత? ఏ బై 3. ఓబి వాల్యూ ఎంత? ఏ బై 4. దట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 4 3s are 12, 12 2s are 24. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనకు వచ్చింది ఏంది? ఏ స్క్వేర్ బై 24. కానీ క్వశ్చన్లో ఏరియా ఎంత ఇచ్చాడు? 6. ఏ స్క్వేర్ బై 24 ఈక్వల్స్ టు 6. ఓకేనా? ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 24 ఇంటూ 6. 6 3s are 6 4s are 24, 6 2s are 12, 13 14, 144. ఓకేనా? అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ప్లస్ ఓ మైనస్ రూట్ 144. 144 అంటే మనకు తెలుసు కదా, రూట్ ఎంతమా? 12. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఎలాగో స్క్వేర్ రూట్ తెలుసు కదా కనుక్కోవడం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, మళ్ళీ తర్వాత 0 4 రాసుకున్నాం. 2 2s are 4, 4 ఇంటూ 1 4, 144. ఫస్ట్ ఏమొచ్చింది? ప్లస్ ఓ మైనస్ 12. కానీ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు కదా. దేర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు 12. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము ఒక్కసారి చూద్దామా? జస్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్లో రాసుకున్నా. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్. ఓకేనా? ఓఏ ఓబి తెలుసు. ఇంకేముంది? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇలా కట్ చేసినప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఓఏ ఇంటూ ఓబి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేసింది. అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి మా. సెకండ్ వన్, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ vertices ఆర్. 3 vertices ఇచ్చారు. లెట్ ఏ ఈక్వల్స్ టు -5, -7, బి ఈక్వల్స్ టు 13, 2 అండ్ సి ఈక్వల్స్ టు -5, 6. ఇప్పుడు ఏమన్నారు? దీనికి ఆర్థో సెంటర్ కనుక్కోమన్నారు. ఆర్థో సెంటర్ ఆల్రెడీ ఈ ఆర్థో సెంటర్ పైన ఒక ప్రాబ్లం చేసాం కదా. ఈ సెకండ్ ప్రాబ్లం, ఏబిసి vertices ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా, లెట్ ఇట్ బి డి. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా, లెట్ ఇట్ బి ఈ. ఈ రెండు మీట్ అయ్యే పాయింటే ఆర్థో సెంటర్, దట్ ఈస్ హెచ్. ఓకేనా? ఎలాగ చేద్దామా? ఫస్ట్ సొల్యూషన్, స్లోప్ ఆఫ్ బీసీ. స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్స్ టు, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. స్లోప్కి ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 6 మైనస్ y1 2 బై x2 మైనస్ x1.
ఈక్వల్స్ టు 6లో 2 పోతే మా కొన్ని దాంట్లలో మీకు ఇలా కూడా ఉంటుంది y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 రెండు ఒకటే ఎందుకంటే మైనస్ కామన్ తీస్తామా y1 మైనస్ y2 ఇక్కడ x1 మైనస్ x2 అది కరెక్టే ఇది కరెక్టే ఓకేనా మళ్ళీ అది వేరే ఇది వేరే అనుకోవద్దు రెండు సేమ్ ఫార్ములాస్ మాకు ఇలా చేయడం అలవాటు అయిపోయింది 6లో 2 పోతే ఎంత 4 బై 13 14 15 16 17 18 మైనస్ 18 క్యాన్సిల్ పోతుంది కదా 2తో క్యాన్సిల్ చేయండి 2 2s are 4 2 9s are మైనస్ 2 బై 9 ఇదేంటిది స్లోప్ ఆఫ్ బీసీ ఇప్పుడు నాకు స్లోప్ ఆఫ్ ఏడి అనేది ఎలా ఉంది పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి రెండు స్లోప్స్ పర్పెండిక్యులర్ అంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 ఇప్పుడు నాకు m2 కావాలి -1 ఇంటూ -2/9 అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది సారీ 2/9 అటు సైడ్కి వెళ్తే 9/2 ఆల్రెడీ మైనస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m2 ఇప్పుడు ఏమవుతుంది 9/2 స్లోప్ ఆఫ్ ఏడి ఏమైంది 9/2 మళ్ళీ పాసింగ్ త్రూ పాయింట్ ఏ కదా పాసింగ్ త్రూ ఏ ఈక్వల్స్ టు -5, -7 therefore equation of AD equals to equation of AD ఫార్ములా ఏంటి మా y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 ఇది x1 అనుకోండి ఇది y1 అనుకోండి సబ్స్టిట్యూట్ చేయండి y మైనస్ y1 ప్లస్ 7 ఈక్వల్స్ టు m స్లోప్ ఆఫ్ AD ఎంతమా 9/2 ఇదే m అవుతుంది ఓకేనా 9/2 ఇంటూ x మైనస్ ఆఫ్ x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అంతేనా ప్లస్ 5 క్రాస్ మల్టిప్లై చేయండి 2y ప్లస్ 7 2s are 14 ఈక్వల్స్ టు 9x ప్లస్ 9 5s are 45 ఇప్పుడు ఒక ఈక్వేషన్ లాగా రాయండి 9x ప్లస్ 2y అటు సైడ్కి వెళ్తే -2y ప్లస్ 45 ప్లస్ 14 అటు సైడ్కి వెళ్తే -14 ఇంకేం లేదు కాబట్టి ఇక్కడ 0 ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది 9x మైనస్ 2y 45లో 14 మైనస్ చేయండి 5లో 4 పోతే 1 4లో 1 పోతే 3 ఏమొచ్చింది ఈక్వేషన్ 9x మైనస్ 2y ప్లస్ 31 ఈక్వల్స్ టు 0 లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ బీకి ఈక్వేషన్ కావాలి కదా స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కోండి స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఏ పాయింట్ ఏంటి -5, -7 సి పాయింట్ ఏంటి -5, 6 ఇది x1 y1 అనుకోండి ఇది x2 y2 అనుకోండి ఫార్ములా ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 మళ్ళీ చెప్తున్నా y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అయినా కూడా సేమ్గా వస్తుంది y2 వాల్యూ 6 మైనస్ y1 వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 బై x2 మైనస్ 5 బై మైనస్ x1 వాల్యూ ప్లస్ 5 ఓకేనా చూడండి x2 మైనస్ 5 x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 చూడండి స్లోప్ ఆఫ్ ఏసీ 6 ప్లస్ 7 బై -5 ప్లస్ 5 ప్లస్ 5 ఎంత 0 ఇక్కడ 12 13/0 వచ్చింది దీని స్లోపు ఎందుకు ఇలాగే పెడుతున్నా ఇది 13/0 అంటే ఎంత డినామినేటర్లో 0 అంటే అది ఇన్ఫినిటీ అవుతుంది ఇప్పుడు స్లోప్ ఆఫ్ బి దీనికి రివర్స్ కదా పైది కిందకి కిందది పైకి మారి మైనస్ యాడ్ అవుతుంది చూడండి -2/9 ఉంటే మనకి ఎలా వచ్చింది 9/2 మైనస్ ఉంటే ప్లస్ అయింది అలాగే ఇది రివర్స్ అయితే దీనికి స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుంది 0/13 -0/13 0 బై ఎనీథింగ్ 0 అంటే స్లోప్ ఆఫ్ బిఈ ఎంత 0 మామూలుగా మళ్ళీ పాసింగ్ త్రూ బి కదా పాసింగ్ త్రూ బి పాయింట్ ఏంటమ్మా మనకి ఇచ్చిండేది 13, 2 ఇది x1 y1 అనుకోండి మామూలుగా ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ అండ్ స్లోప్ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 అవునా ఇక్కడ y మైనస్ y1 2 ఈక్వల్స్ టు m స్లోప్ ఆఫ్ b ఎంత 0 ఇంటూ ఎనీథింగ్ 0 therefore y ఈక్వల్స్ టు ఏమొచ్చింది 2 వచ్చేసింది డైరెక్ట్గా ఈ y ఈక్వల్స్ టు 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం substituting y equals to 2 in equation 1
సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 9x minus 2 into 2 plus 31 equals to 0. 9x minus 2 2s are 4 plus 31 equals to 0. 9x plus 31లో 4 పోవాలి, 31 minus 4, 11లో 4 పోతే ఎంత 7, అంతేనా? ఇక్కడ 2 ఉంటుంది, ఓకేనా? 9x plus 27 equals to 0. 9x equals to minus 27, x equals to minus 27 by 9. x equals to ఏమవుతుంది అప్పుడు -3, అంతేనా? 9 1s 9 3s. therefore వాళ్ళు ఏం అడిగినారమ్మా, ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏంటి? ఆర్థో సెంటర్. therefore ఆర్థో సెంటర్ h equals to x comma y that equals to -3, 2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇంపార్టెంట్ మై ప్రాబ్లము చాలాసార్లు ఇచ్చారు ఎగ్జామ్లో. ఫస్ట్ చూడండి, స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కుంటామా? ఏడి అనేది దాని పర్పెండిక్యులర్ స్లోప్, ఫార్ములా తెలుసు కదా, m1 × m2 ఈక్వల్స్ టు -1. దీని మీద ఒక ప్రాబ్లం కూడా చేశాను నేను. 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే దాని స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 అవుతుంది అని. ఇప్పుడు -2/9 అయితే మన స్లోప్ ఆఫ్ ఏడి ఏమవుతుంది 9/2, పాసింగ్ త్రూ పాయింట్ ఏ. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏడి వస్తుంది. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా రిపీట్ చేయాలి, కానీ ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏసీ 13/0 వచ్చింది, అంటే ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. అప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుంది 13/0 అంటే రివర్స్ -0/13 అవుతుంది, అంటే స్లోప్ ఆఫ్ బిఈ ఎంత 0. కాబట్టి ఈ మొత్తం 0పై y వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. ఈ y వాల్యూని తీసుకువెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వచ్చేసింది. therefore the ఆర్థో సెంటర్ h equals to x, y that equals to -3, 2. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ a, 0, h, k and 0, b when a, b is not equals to 0 for to be collinear అంట. కొలీనియర్ అన్నారు. మామూలుగా a, 0, 0, b ఈ రెండు ఉంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ passing through ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఏ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏసీ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఏసీకి పాస్ అయ్యే లైన్ చూడండి, a, 0, 0, b ఎప్పుడు వస్తుంది? ఇంటర్సెప్ట్ ఫార్మ్ కదా, x/a + y/b = 1. తర్వాత ఏమన్నారు? గివెన్ the points are collinear. The points are collinear. Given the points are collinear. h, k అంటే పాయింట్ h, k b ఈక్వల్స్ టు h, k ఉంది కదా, passes through the line. అప్పుడు ఏమవుతుంది? x ప్లేస్లో హెచ్ని, y ప్లేస్లో కేని సబ్స్టిట్యూట్ చేయండి. h/a ప్లస్ y ప్లేస్లో k, k/b = 1. అర్థమైందమ్మా? ఇప్పుడు మామూలుగా a, 0, 0, b ఎప్పుడు వస్తుంది? ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఏమవుతుంది? x/a + y/b = 1. ఈ లైన్ ఉన్నప్పుడు ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని క్వశ్చన్లో ఇచ్చారు. కొలీనియర్ అయితే x ప్లేస్లో హెచ్ని, y ప్లేస్లో కేని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏముంది? ఇంకా ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది? hb + ak = a1. ఇప్పుడు hb + ak = ab. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత సింపుల్ కదా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్ వచ్చి x/a + y/b = 1. ఒకవేళ ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అయితే h, k అనేది x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా, అంతే. మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఏమొచ్చింది ఇప్పుడు? hb + ka = ab. అంతేనా? ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రెయిట్ లైన్స్ x cos α + y sin α = p అండ్ ద యాక్సిస్ ఆఫ్ ద కోఆర్డినేట్స్. నార్మల్గా ఎలా ఉంటుందమ్మా? మనకి ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the
line ax plus by plus c equals to 0 and the coordinate axis is చెప్పండి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇలా లైన్ ఉంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఉంటే కోఆర్డినేట్ యాక్సిస్తో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటిమా c²/2 mod AB. ఇదే కదా మనకు ఫార్ములా, గుర్తుందా మీకు? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇస్ ఫార్ములా ఏంటి c²/2 mod AB. ఇంకేముంది, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అంటే ఏఎక్స్ అంటే ఏ వాల్యూ ఏమైనట్లు కాజ్ ఆల్ఫా, బీవై బీవై అంటే బి వాల్యూ ఏమైనట్టు సైన్ ఆల్ఫా, ప్లస్ సి ఇక్కడ ఈక్వల్స్ టు పి ఉంది అంటే సి వాల్యూ ఏమైనట్టు ఈ ప్లస్ పి ఇటు సైడ్కి వస్తే మైనస్ పి అవుతుంది, అవునా? ఇప్పుడు సి స్క్వేర్ అంటే మైనస్ పి హోల్ స్క్వేర్, మైనస్ పి హోల్ స్క్వేర్ అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, డైరెక్ట్గా పి స్క్వేర్ రాసుకోనా, డివైడెడ్ బై 2 mod ఏ అంటే కాజ్ ఆల్ఫా ఇంటూ బి అంటే సైన్ ఆల్ఫా, దట్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ డివైడెడ్ బై 2 sin A cos A, 2 sin A cos A. ఫార్ములా ఏంటమ్మా sin 2A కదా. అలాగే ఇక్కడ ఏ ప్లేస్లో ఆల్ఫా ఉంది, ఏమవుతుంది sin 2 ఆల్ఫా. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. జస్ట్ మనకు ఫార్ములా తెలియాలమ్మా. ఎప్పుడైనా ఒక లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కోఆర్డినేట్ యాక్సిస్తో ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏమవుతుంది c²/2 mod AB. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా, అంతే. ఇక్కడ కావాలంటే మోడ్ పెట్టుకోండి, మీ ఆన్సర్లో మోడ్ ఉంది కాబట్టి మోడ్ పెట్టా, ఓకేనా? ప్రాబ్లంతో మీకు స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయామా. నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.